దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2026 సంవత్సరపు శ్రమల ధ్యానంలో 4వ దినములో ఉన్నాము. ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ, 4వ దినము శ్రమల ధ్యానములు. రండి, దేవుని పరిశుద్ధ లేఖనము చదువుకుందాము. కీర్తనలు 22వ అధ్యాయము చివరి వచనం, 31వ వచనం, 31. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మహా గొప్ప పరలోకపు తండ్రి, ఆయన వచ్చి దీనిని చేసినని రాబో తరమునకు తెలియచేతురు అని పరిశుద్ధ లేఖన భాగమును ధ్యానించుకుంటూ ఈ ధ్యానము నీకు అంగీకారముగా, నీకు మహిమకరముగా ఉండునుగాక. ప్రార్థన మా ప్రియ రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీనిని చేసినని. ఎవరు వస్తున్నారు? ఎవరు వారు? వారు వచ్చి దీనిని చేసినని పుట్టబో ప్రజలకు వివరింతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. తరతరములో ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు రాబో తరమునకు సాక్షార్థముగా రాసి పెడతారు. ఏం రాసి పెడతారు? ఏం సాక్షార్థముగా మిగిలిచిపోతారు రాబో తరమునకు? ఒక ఆయన ప్రభుల వారు క్రీస్తు స్వామి వచ్చి దీనిని చేసినని. దేనిని చేసినని? శిలువ మరణము పొందినని. ఆ ఘోర శిలువలో మరణము పొందినని. నమ్మిన విహితుడే, తన ప్రియ శిష్యుడే ఆయనను అప్పగించినని. హింసలు పొందినని, శ్రమలు పడినని. ఆయన వచ్చి ఆయన చూపించిన త్యాగ సహితమైన ప్రేమను, కృపా వాత్సల్యమును రాబో తరముల వారికి ప్రచురపరుస్తారు. దేవభక్తుడు గండిగుంట పాస్టర్ గారు, రాజబాబు గారు ఒక పాట పాడుతూ, మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరతునా సిలువ ప్రేమను. యేసయ్యా 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 మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా. నిలువున నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు నీ కనులతో,
నిలువున నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు నీ కనులతో, నీ రుణమే తీరునా, నా సర్వమర్పించినా, నీ రుణమే తీరునా, నా సర్వమర్పించినా, కలువరి నాథుడా, సిలువయోధుడా, కలువరి నాథుడా, సిలువయోధుడా, మరతునా కలువరి శ్రమలను, మరతునా సిలువ ప్రేమను, మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా, మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. మర్చిపోవద్దు సుమా, ఆయన వచ్చి దీనిని చేసనని రాబో తరముల వారికి సాక్షార్థముగా ఈనాడు సజీవంగా యేసునన్న పిల్లలు యేసయ్య మార్గమని, సత్యమని, జీవమై ఉన్నాడని, ఆయన నామమందు తప్ప మోక్షమునకు పరమునకు చేరే ఏ మార్గము లేదని ఆయనే స్థాపించిన మార్గం, రక్షణ మార్గం, జీవ మార్గము అవలంబించి ఈనాడు విశ్వసించిన వారందరము కలిసి రాబో తరముల వారికి మన సాక్ష్యాలు ప్రచురపరిచే ఆ ఏర్పాటు చేసి వెళ్దామా? దేవునికి స్తోత్రం కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఆశీస్సులతో ఈ క్లుప్తముగా ఈ సమయమున ముగించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప పరలోకపు తండ్రి, మా నాయన, ఆయన వచ్చి దీనిని చేసేదని ఆ కలువరి శ్రమలను, శిలువ శ్రమలను ఆఖరి రక్తపు బొట్టు వరకు చింతించి అప్పుడు అక్కడున్న వారిలో సైనికుడొకడు బల్లెపు పోటు పొడవగా నీ ప్రక్కలో నుంచి రక్తమును నీళ్లును కారెను. రక్తమంతా చింతించి మా పాప శాపములు ఓర్చి, సహించి, భరించి ఇంత గొప్ప రక్షణ దయచేసి జీవప్రాప్తులుగా మమ్మల్ని చేసి మా రాబోయే తరముల వారికి, ఇక ముందు ఉండబో వారికి, ఇప్పుడే పుట్టుచున్న వారికి మా జీవితములు సాక్ష్యముగా ప్రచురము చేయుటకు నీ కృప దయచేయమని మా రక్షకుడును విమోచకుడును ప్రభువునైన యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో శిరస్సు వంచి ప్రార్థించి వేడుకొనుచున్నాము గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప, సత్య, ప్రేమ, సమాధానము, అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇది మొదలుకొని తరతరముల వరకు రాబో తరముల వారికి కూడా ప్రభు రాకడ ఆలస్యమైతే పుట్టబో పిల్లలకు కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.